ఈ మధ్య మనం చూస్తున్నాం అచ్చమైన తెలంగాణ మండలికంలో విడుదలైన ఇడుపు కాగితం అనే సినిమా టైటిల్ మీద కొంతమంది ఆంధ్ర వాళ్ళు వాళ్ళ కడుపులో ఉన్న ఈశాన్ని కక్కుతున్నారు. దానికి కారణం ఏంటంటే ఈ సినిమా అచ్చమైన తెలంగాణ యాసలో విడుదలవుతుంది. ఆ సినిమాలో యాక్టర్స్ కావచ్చు, ఆ డైరెక్టర్ కావచ్చు, హీరో హీరోయిన్ అందరూ చాలా వరకు తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు. సో దీన్ని ఓర్వలేని కొందరు కామెంట్ ఏం పెడుతున్నారు అంటే, బయట కామెంట్స్ కానీ ఆన్లైన్లో కానీ కామెంట్ ఏం పెడుతున్నారు అంటే, సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాని ఓన్లీ తెలంగాణ యాసలోనే విడుదల చేస్తారా లేకుంటే తెలుగులో కూడా డబ్బింగ్ చేస్తారా అని. సో ఈ చరిత్ర తెలియని చెంచగాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీ ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి రాజధానే కాదు, భాష కూడా లేదు. మీరు మాట్లాడే భాష తెలంగాణలో మాట్లాడే తెలుగే ఇంకో వేరే యాసలో మాట్లాడుకుంటారు. అది ఎట్లా అంటారా? ప్రతి భాష ఒక ప్రాంతం నుంచి పుట్టింది. ఆ ప్రాంతం పేరుకు తగ్గట్టు ఆ భాషకు పేరు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, మరాఠీ వాడు మాట్లాడే భాషను, మరాఠీ ప్రాంతంలో పుట్టిన భాషను మరాఠీ అని పిలిచారు. కన్నడ ప్రాంతంలో పుట్టిన భాషను కన్నడ అని పిలిచారు. తమిళ ప్రాంతంలో పుట్టిన భాషను తమిళ అని పిలిచినారు. అట్లనే గుజరాత్ ప్రాంతంలో పుట్టిన భాషను గుజరాతీ అని పిలిచినారు. ఒడిశాలో పుట్టిన భాషని ఒడిశా అని పిలిచినారు, ఒడియా అని పిలిచినారు. మరి అట్లానే తెలుగు అనేది ఏ ప్రాంతంలో పుట్టింది? తెలంగాణలో పుట్టిన భాష కాబట్టి తెలుగు అని పిలుస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే తెలుగుకి ఆంధ్రప్రదేశ్కి సంబంధమే లేదు. ఇక్కడ సంబంధం లేనివాడు అంటే మీరే. తెలుగుకు మీకు సంబంధమే లేదు, మీరు తెలుగు గురించి మాకు నీతులు చెప్తారు బొక్కిడేగాళ్ళు. ఇది మనము నెట్ఫ్లిక్స్లో చూస్తాం కదా, సినిమాలో ఒరిజినల్ అని వస్తుంది, దాని సొంత లాంగ్వేజ్లో ఉన్నది ఒరిజినల్ అని చూపిస్తుంది, మిగతా అన్ని డూప్లికేట్. మీన్స్ తెలంగాణలో తీసే అచ్చమైన తెలుగులో తీసే ఇడుపు కాగితం అనేది ఒరిజినల్ తెలుగులో తీస్తున్నాం మేము. మీకు అర్థం కాకపోతే ఆంధ్రంబు అని ఒక భాష ఉన్నది మీరు మాట్లాడుకునేది, తెలుగు కాదు. అలాగే మీరు డబ్బింగ్ చేసుకోరు. మీకు చాలా సినిమాలు డబ్బింగ్ చేస్తారు కదా, తమిళ సినిమాలు అవి ఇవి వేరే మలయాళం సినిమాలు, అట్లా డబ్బింగ్ చేసుకోరు. ఇది కూడా అర్థమవుతుంది. ఒకవేళ మీకు అచ్చమైన తెలుగు రాకపోతే, నిజమైన తెలుగు తెలంగాణలో మాట్లాడేది నిజమైన తెలుగు కాబట్టి, ఆ నిజమైన తెలుగు మీకు రాకపోతే మేము నేర్పిస్తాం. సో ఇక్కడ అక్కడక్కడ కొంతమంది సెటిల్ అయ్యారు కదా తెలంగాణలో, మేము నేర్పిస్తాం. మీరు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే. సో తెలంగాణ నేర్చుకొని మీరు తెలంగాణ సినిమాలు చూడొచ్చు, మీరు చూడాలనుకుంటే. మీరు చూడకపోయినా పెద్ద పడిపోయేది ఏం లేదు.